హాయ్ ఫ్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 71వ అధ్యాయం 22వ వచనమును చూద్దామా. సితారాతో నిన్ను కీర్తించెదను. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఇక్కడ దావీదు తన జీవితంలో దేవుడు చేసిన మేలులను, శ్రమలో తనకు తోడై ఉండి తన శత్రువుల చేతిలో నుండి, కఠినమైన బాధల్లో నుండి ఆయనను విడిపిస్తూ, ఆయనకు దేవుని యొక్క ప్రేమను, సహాయాన్ని, ఆదరణను, ఓదార్పును, బలాన్ని కలుగజేస్తూ నడిపించుచు వచ్చిన పరిస్థితులన్నింటినీ దావీదు జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు ఏంటంటే, దేవా, సితారాతో నేను నిన్ను కీర్తిస్తానయ్యా అని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తో ఆయనను దేవుణ్ణి ఘనపరుస్తున్నట్టుగా ఉన్నాడు. చూడండి, మనలో చాలామంది మేళ్లను పొందేంత వరకు, ఆశీర్వాదములు పొందేంత వరకు బాగా ప్రార్థించేవారుగా ఉంటారు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆ మేలును, సహాయాన్ని మన జీవితంలో మనకు దయచేస్తాడో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మర్చిపోతాం. మనము మేళ్లను పొందడమే కాదు, పొందిన మేళ్లను బట్టి దేవుడిని స్తుతించి ఆరాధించి ఘనపరిచేవారుగా ఉండాలి. తద్వారంగా ఇంకా ఉన్నతమైన ఆశీర్వాదంలోనికి దేవుడు నడిపిస్తూ మనకు తన పట్ల గల కృతజ్ఞతను చూసి దేవుడు సంతోషించేవాడే ఉంటాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీ మేలులను బట్టి, మీరు పొందిన దేవుని కాపుదలను బట్టి ఆయనను ఘనపరచండి. అప్పుడు దైవికమైన సమాధానం కూడా మీకు కలుగుతుంది. ప్రభువుటి కృప మనందరికీ దయచేయునుగాక. ఐ మీన్ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.